అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి నిన్ను ప్రేమిస్తుందా నిజంగానా అని చెప్పేసి ఇందు అడుగుతూ ఉంటే నువ్వు ఎగ్జైట్ అయిపోకే భూమి వీడిని ప్రేమిస్తుంది అని వీడి స్ట్రాంగ్ ఫీలింగ్. కానీ అటు సైడ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు అని చెప్పి బిందు చెప్పగానే చెప్పింది అని చెప్పి చెర్రీ అంటాడు. దాంతో బిందు అయితే ఏంట్రా నోటితో చెప్పిందా అని చెప్పేసి అడగగానే ఇక చెర్రీ ఏమో నోటితోనే చెప్పాలా, ప్రేమ అన్నాక భాషలు పరిభాషలు అనేక రకాలుగా ఉంటాయి అని చెప్పేసి చెర్రీ అంటాడు. వీడిని ఇంకా ఇలానే వదిలేస్తే చెవులు ముక్కులు కూడా సైకిల్ చేశాయి అంటాడే అని చెప్పేసి బిందు అనగానే నా లవ్ అంటే నీకు జోక్ అయిపోయింది, అందుకే ఇలా ఆడుకుంటున్నావు అని చెప్పేసి చెర్రీ అంటాడు. ఏం మాట్లాడాలో తెలియనప్పుడు ఈ డైలాగు నా మొహాన్ని వేసి వెళ్ళిపోతాడే, ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నారేంటి సార్, వెళ్ళండి అని చెప్పేసి బిందు అంటూ ఉంటే ఇక చెర్రీ అయితే ఒసై చెప్తున్నాను, నాకు వస్తున్న కోపానికి ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అంటాడు. దాంతో బిందు ఇది కూడా రెగ్యులర్ డైలాగ్లో ఒకటే అని చెప్పేసి బిందు ఇంకా చెర్రీ ఇద్దరు గొడవ పడుతుంటే ఇక ఇందు అయితే ఏ ఆపండ్రా అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇందు అడుగుతుంది. ఏం లేదక్క, భూమి వీడిని ప్రేమిస్తుంది అనే భ్రమలో వీడు ఉన్నాడు. భూమి అందరినీ భోజనానికి పిలిచిందే అనుకో, వీడికి మాత్రమే స్వయంగా తన చేతులతో వండి పెట్టింది అని అనుకుంటాడు. అలాగే భూమి నాన్నతో మాట్లాడుతుంది అనుకో, వీడితో కాకుండా వీడిని ప్రేమిస్తుంది అని నాన్నతో చెప్పింది అంటాడు అని చెప్పి బిందు ఇందుకి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో చెర్రీకి కోపం వచ్చి బిందు ఇంతకు మించి ఇంకొంచెం ఇన్సల్ట్ చేసినా కూడా బాగుండదు చెప్తున్నా అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే ఇది కూడా రెగ్యులర్ డైలాగుల్లో ఒకటి అని బిందు అనబోతూ ఉంటే ఇది రెగ్యులర్ డైలాగ్ కాదు, నిన్ను సిజర్ తీసుకొని కట్ చేయబోయాను, ఈరోజు నిజంగానే కట్ చేస్తాను. అయినా ఇప్పుడేంటి భూమి నన్ను ప్రేమిస్తుంది అని నీకు రుజువు చేయాలి అంతే కదా, చెప్పవే నువ్వు ఎలా రుజువు చేయమంటే అలా చేస్తాను, దానికి నేను రెడీ అని చెప్పేసి చెర్రీ అంటాడు. దాంతో ఇక ఇందుకు కూడా నువ్వేమో భ్రమ అంటున్నావు, వీడేమో ప్రేమిస్తుంది అని అంటున్నాడు, చెప్పవే ఏం చేయాలనో నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి ఇందు అంటుంది. దాంతో ఇక బిందు అయితే సరేరా, నక్షత్ర కేక్ కట్ చేశాక ఒక చిన్న పీసు నువ్వు నక్షత్ర కాకుండా భూమికి తినిపించాలి, నువ్వు తినిపించిన కేకు తను తిన్నదే అనుకో, భూమి కూడా నిన్ను ప్రేమిస్తుంది అని నేను నమ్ముతాను అని చెప్పి బిందు అనగానే ఇక చెర్రీ అయితే ఐ యాక్సెప్టెడ్ దిస్ ఛాలెంజ్ అని చెప్పేసి అంటాడు. దాంతో ఇక ఇందు కూడా నేను కూడా చూడడానికి రెడీ అని చెప్పేసి అంటుంది. భూమి నిజంగా నిన్ను ప్రేమిస్తుంది అని ప్రూవ్ అయితే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే అని చెప్పేసి బిందు అంటూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక భూమి గగను కేక్ తినిపిస్తా అన్న విషయం గురించి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి భూమి ఏంటమ్మా అలా ఉన్నావు అని చెప్పి అంటాడు. దాంతో భూమి అయితే నాకు చాలా టెన్షన్గా ఉంది మామయ్య, మీ అబ్బాయి నాకు కేక్ తినిపిస్తా అన్నాడు అని చెప్పేసి భూమి అంటుంది. తినిపిస్తే తినిపినే అమ్మ అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే భలేవారు మామయ్య, ఆయన నాకు కేక్ తినిపిస్తే నాన్న ఊరుకుంటాడా అని చెప్పేసి భూమి అంటుంది. మీ నాన్నగారితో పాటు మినిస్టర్ గారు కూడా ఉన్నారు, మీ నాన్న ఏం చేయలేడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటే ఏంటి మామయ్య మీరు, ఆయన కేక్ పెడితే నేను తినాలి, తర్వాతైనా నాన్న అడుగుతాడు కదా, అనుమానం వస్తే నాన్న మీరు చెప్పినట్టు ఇంటి బయటికి తోసేస్తాడు అని చెప్పేసి భూమి కంగారు పడుతూ ఉంటే అది కూడా కరెక్టేలే అమ్మా, సర్లే ఏదో ఒకటి చేద్దాం, ముందు నువ్వు వెళ్ళు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాతేమో కేక్ కట్ చేయడానికి అందరూ వస్తారు. ఇక నక్షత్ర అయితే మినిస్టర్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే కూతుర్ని చాలా పద్ధతిగా పెంచావు అని చెప్పేసి మినిస్టర్ మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక అపూర్వ అయితే అందరూ వచ్చారు కదా, ఇక కేక్ కట్ చేద్దామా, నక్షత్ర రామ్మ కేక్ కట్ చేయి అని చెప్పేసి అనగానే ఇక నక్షత్ర ఓకే మమ్మీ అని చెప్పి కేకు కట్ చేయబోతుంటే ఇక అప్పుడే మినిస్టర్ గారైతే ఒక్క నిమిషం అమ్మ అని చెప్పేసి ఆపుతాడు. ఇక గగను దూరంగా ఉండటం చూసి గగన్ అక్కడే నిలబడ్డావేంటి ఇటురా అని చెప్పేసి మినిస్టర్ పిలుస్తూ ఉంటే ఇక అప్పుడే గగన్ అయితే ఇట్స్ ఓకే సార్ మీరు కానివ్వండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక మినిస్టర్ ఏమో ఈరోజు నువ్వు నేను ఈక్వల్ అయ్యా, నీకెంత ఇంపార్టెన్స్ ఉంటుందో నాకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉన్నట్టు, అలా దూరంగా నిలబడిపోతే నా ఇంపార్టెన్స్ తగ్గిపోదు అని చెప్పి గగను అంటూ ఉంటే ఇక గగను అక్కడే నిలబడ్డంతో ఓ హోస్ట్ పిలవలేదనా, శరత్ చంద్ర మీ ఫంక్షన్ కదా మీరు పిలిస్తేనే బాగుంటుంది అని చెప్పేసి మినిస్టర్ చెప్పగానే ఇక శరత్ చంద్ర కూడా గగన్ రండి అని పిలవగానే ఇక గగన్ వెళ్ళి మినిస్టర్ పక్కనే నిలబడతాడు. అది చూసి సుజాత అయితే అమ్మాయి అల్లుడు గారి పరిస్థితి సూసైడ్ చేసుకున్నట్టు ఉంది కదా అని చెప్పేసి అపూర్వతో అంటూ ఉంటుంది. ఇక మినిస్టర్ అయితే ఏంటి గగన్ నర్వస్గా ఉన్నావు, రా ఇలా వచ్చి శరత్ చంద్ర పక్కన నిలబడి, వీళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్సే
అని చెప్పి మినిస్టరు గగన్ని ఇక శరత్చంద్ర పక్కనే నిల్చోబెడతాడు. అదే చూసి సుజాత అయితే మీరు తప్పకుండా రావాలి అని 1కి 10 సార్లు ఫోన్ చేసి మినిస్టర్ గారిని రప్పించారు. మినిస్టర్లా వచ్చినట్టు లేడే, మీ భరతం పట్టడానికి యముడు వచ్చినట్టు ఉంది అని చెప్పేసి సుజాత అంటూ ఉంటుంది. ఇంకొక వైపు భూమి టెన్షన్ పడిపోతూ మామయ్య కొంపకి తిప్పలు తెచ్చేటట్టున్నాడు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక శరత్చంద్ర అమ్మ భూమి నువ్వెందుకు నర్వస్గా ఉన్నావమ్మా, రా వచ్చి నక్షత్ర పక్కన నిలబడు అని చెప్పి శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి అయితే టెన్షన్ పడిపోతూ మామయ్య నాన్న పిలుస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నాకు కూడా భయంగానే ఉందమ్మా, ఏం చేయాలనో అర్థం కావడం లేదు. సర్లే ముందైతే నువ్వు వెళ్ళు, నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ భూమి వెళ్ళమ్మా పిలుస్తున్నారు కదా అని చెప్పేసి భూమిని పంపిస్తాడు. ఇక ఇందు అయితే అరే చెర్రీ ఇది నీకు మంచి అవకాశం రా, భూమి కేక్ దగ్గరికి వచ్చింది అని చెప్పేసి అనగానే కేక్ తినిపించడం చాలా ఈజీ. ఈ కథలో హీరోని నేనే కదా, అన్నయ్యతో పాటు నాకు కూడా ఇంపార్టెన్స్ ఉండాలి కదా, మామయ్య నన్ను పిలవడే అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు. ప్రతి బ్రేకు నీకు బాకులాగా తగులుతుంది కదా, నువ్వు ఎంత కోపంగా చూసినా సరే నాకు ఆ మినిస్టరు ఆ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో చిరంజీవిలా కనపడుతున్నాడు అని చెప్పేసి సుజాత అపూర్వతో అంటూ ఉంటుంది. తర్వాతేమో మినిస్టరు ఇంకా ఆలస్యం ఎందుకమ్మా కేక్ కట్ చేయి అనగానే ఇక నక్షత్ర కట్ చేయబోతుంటే ఒక్క నిమిషం అని చెప్పేసి చెర్రీ అంటాడు. ఏంట్రా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అత్తయ్య మినిస్టర్ గారు చెప్పినట్టు ఇంపార్టెన్స్ నాకు కూడా ఉండాలి కదా, నెక్స్ట్ జనరేషన్ మగవాడిని నేనే కదా అని చెప్పేసి చెర్రీ అనగానే ఎవరు కాదన్నారు చెర్రీ, రా నువ్వు కూడా వచ్చి నిలబడు అని చెప్పేసి శరత్చంద్ర చెర్రీని కూడా పిలుస్తాడు. ఇంకొక వైపు సుజాత అయితే ఇప్పుడు చెర్రీ గాన్ని నీకు తొక్కి చంపేయాలి అన్నట్టుంది కదా, ఏ కోడి దొరక్కపోతే ఇంట్లో కొన్ని కోస్తామమ్మాయి, అలా ఉంది ఇప్పుడు నీ పరిస్థితి అని చెప్పేసి సుజాత అపూర్వతో అంటూ ఉంటే ఇక అపూర్వ అయితే పిన్ని ఇంకా ఆపుదావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. తర్వాతేమో బిందు నిజంగానే కేక్ తినిపిస్తాడంటావా అని చెప్పేసి అంటూ ఉంటే ఉండవే నాకు కూడా టెన్షన్గా ఉంది అని చెప్పేసి ఇందు అంటుంది. తర్వాతేమో నక్షత్ర కేక్ కట్ చేసి కేక్ పీస్ అలా చేతిలో పట్టుకొని ఉండగానే కరెంటు పోతుంది. దాంతో ముందుగా చెర్రీ భూమికి కేక్ తినిపించాలి అని చెప్పి కేక్ ముక్క తీసుకొని భూమి పక్కనే ఉంది అనుకుని నక్షత్రకి కేక్ తినిపిస్తాడు. తర్వాతేమో చీకట్లో భూమి గగన్ దగ్గరగా వస్తుంటుంది. ఇక గగను భూమి స్పర్శను గుర్తుపట్టి భూమి నా పక్కనే ఉంది అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమికి కేక్ తినిపిస్తాడు. ఇక అప్పుడే కరెంట్ రావడంతో ఎవరి ప్లేస్లో వాళ్ళు నిలబడతారు. తర్వాతేమో నక్షత్ర కేక్ తింటూ ఉండడం చూసి ఇక సుజాత అయితే చూసావా అమ్మాయి, మీ అమ్మాయి సిగ్గుపడుతుంది అంటే ఆ కేకు వాడే తినిపించుంటాడు అని చెప్పేసి అంటుంది. తర్వాతేమో అపూర్వ ఏంటి కేక్ తింటున్నావు, కేకేనా, ఎవరు తినిపించారు అని చెప్పేసి నక్షత్రని అడుగుతూ ఉంటే ఇక నక్షత్ర అయితే అంటే కరెంటు పోయినప్పుడు నేనే తిన్నాను మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటుంది. ఇక భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తూ ఉంటే భూమి అంతా ఓకేనా అని చెప్పేసి అడగగానే అంతా ఓకే మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది. నేనే కరెంటు కట్ చేశానమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే ఇక భూమి అయితే చాలా థ్యాంక్స్ మామయ్య అని చెప్పేసి అంటుంది. తర్వాత ఏమో శరత్చంద్ర సరేనమ్మా అని చెప్పేసి కేక్ తినిపించి అమ్మ నక్షత్ర నేను కాదు అనకూడదు అని చెప్పి నా దగ్గర మాట తీసుకొని మరీ అడిగావు కదా, ఏంటమ్మా అది అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే ఇక నక్షత్ర ఆలోచిస్తూ ఉంటావేంటమ్మా, ఏం కావాలి అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు. దాంతో నక్షత్ర అయితే అది అని చెప్పేసి తడబడుతూ ఉంటే ఇక సుజాత అయితే ఇప్పుడు చూడు అమ్మాయి, మన పాప అల్లుడు గారిని ఆ అబ్బాయి గగన్ని గిఫ్ట్గా ఇమ్మని అడుగుతుంది. అయితే అల్లుడు గారు అబ్బాయిని గిఫ్ట్గా ఇస్తాడు, లేదు అంటే సమాధి బాక్స్లో ప్యాక్ చేసి గిఫ్ట్గా ఇస్తాడు, మన పాపకి గిఫ్ట్ మాత్రం ఖాయం అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. తర్వాతేమో నక్షత్ర గగన్ వైపు చూస్తూ ఉంటే ఇక భూమి అయితే టెన్షన్ పడిపోతూ మావయ్య నాకు అర్జెంటుగా ఫోన్ కావాలి అని చెప్పి కృష్ణప్రసాద్ని అడుగుతుంది. కృష్ణప్రసాద్ తన ఫోన్ ఇస్తుంటే మీది కాదు మావయ్య వేరే వాళ్ళది కావాలి అని చెప్పేసి భూమి అడగగానే ఒక్క నిమిషం ఆగమ్మా అని చెప్పేసి ఎక్స్క్యూజ్ మీ నా ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది, మీ ఫోన్ ఇస్తారా, ఒక కాల్ చేసుకొని ఇస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ వేరే వాళ్ళ ఫోన్ తీసుకొచ్చి భూమికి ఇస్తాడు. ఇక నక్షత్ర అయితే ఈ గిఫ్ట్ అడిగే ముందు నాదొక రిక్వెస్ట్ డాడీ, అడిగాక మీరు కోపడకూడదు అని చెప్పేసి నక్షత్ర అంటుంది. ఇక దాంతో మినిస్టరు అడుగమ్మా, పుట్టినరోజు నాడు ఏ నాన్న కోపడ్డు అని చెప్పేసి మినిస్టరు అంటాడు. ఇక నక్షత్ర అయితే ఎంత కష్టమైనా సరే నువ్వు ఇవ్వాలి,
అని నక్షత్ర అంటూ ఉంటే డాడీని బాగా గట్టిగానే ముడేస్తుంది అని చెప్పేసి సుజాత అపూర్వతో అంటూ ఉంటే పిన్ని నీకు దండం పెడతాను కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక శరత్చంద్ర అయితే మాట ఇస్తే ఇస్తాను అని తెలుసు కదమ్మా, ఎందుకు పదే పదే నొక్కి మరీ ఒక్కానిస్తున్నావు అడుగు అని చెప్పి శరత్చంద్ర చెప్పగానే ఇక నక్షత్ర అయితే డాడీ అది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి నక్షత్రకి ఫోన్ చేస్తుంది. దాంతో అపూర్వ అయితే ఎవరు ఫోను అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఒక్క నిమిషం మమ్మీ హలో అంటూ ఎవరు అంటుంది. దాంతో ఇక భూమి అయితే నేను భూమిని మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం నేను చెప్పేది పూర్తిగా విను. ఏంటి గిఫ్ట్గా గగన్ గారిని అడిగేస్తావా అని చెప్పేసి భూమి అంటుంది. నీకెందుకే అని చెప్పేసి నక్షత్ర అనగానే అడిగితే అంకుల్ పరువు నీ పరువు పోతుంది అని చెప్పేసి భూమి అంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పేసి నక్షత్ర అనగానే నేను జరగబోయేది చెప్తున్నాను, నువ్వు అడగగానే గిఫ్ట్గా ఇవ్వడానికి ఆయనేం వస్తువు కాదు, నువ్వు ప్రేమిస్తే ఆయన ప్రేమించద్దు, నువ్వు అడిగావు కదా అని చెప్పి అన్నీ మర్చిపోయి అంకుల్ ఒక మెట్టు దిగి గగన్ గారి కాళ్ళు పట్టుకొని మా అమ్మాయిని చేసుకో అని అడిగినా కూడా గగన్ గారు నిన్ను చేసుకోరు. ఇక శత్రువు నా కాళ్ళు పట్టుకున్నారు అని చెప్పి ఆయన ఎంజాయ్ చేస్తారు. అంకుల్కి అంత అవమానం అవసరమా? అవసరం అనుకుంటే అడుగు అని చెప్పేసి భూమి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాతేమో శరత్చంద్ర ఎవరమ్మా అని అడగగానే ఫ్రెండ్ డాడీ అని చెప్పేసి నక్షత్ర అంటుంది. సరే ఏదో అడుగుతాను అన్నావు కదా అడుగు అని చెప్పేసి శరత్చంద్ర అనగానే ఇప్పుడు కాదు డాడీ, నువ్వు ఇస్తావు అన్న నమ్మకం కుదిరింది కదా, ఇంకొకసారి అడుగుతాను అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే సరే నీ ఇష్టం అని చెప్పేసి అమ్మ మీరా అందరికీ కేక్ పెట్టివు అని చెప్పేసి అంటాడు. తర్వాత ఏమో ఇక నక్షత్ర అయితే తన ఫ్రెండ్స్తో నేను అడిగినట్టుగానే మా బావ నాకు కేక్ తినిపించాడు, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పేసి నక్షత్ర అంటుంటే వీఆర్ నాట్ హ్యాపీ ఎందుకంటే మేము చూడలేదు అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అంటారు. చూడకపోతే పోయారులేవే, ఇది మా ఇద్దరి మధ్య పర్సనల్ మ్యాటర్ అని అనుకోండి అని చెప్పేసి నక్షత్ర అంటుంది. నువ్వు అన్నీ ఇలానే చెప్తావే, బావ వస్తాడు కేక్ తినిపిస్తాడు, నాన్న గొడవ పడతాడు, నేను అడ్డు పడతాను, బావని గిఫ్ట్గా అడిగేస్తాను అన్నావు, అడిగేస్తావేమో అని చెప్పి మేము ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యామో తెలుసా, చివరికి ఒక ఫోన్ కాల్ నీ మైండ్ మొత్తం మార్చేసింది అని చెప్పి తన ఫ్రెండ్స్ అనగానే ఇక నక్షత్ర అయితే డియర్ ఫ్రెండ్స్ లవ్ అన్నది చిన్నగా మొదలై స్లోగా డెవలప్ అవ్వాలి కానీ సడన్గా షాక్ ఇవ్వకూడదు, ఫోన్ కాల్ నాకు ఇచ్చిన జ్ఞానోదయం ఇదే అని చెప్పి నక్షత్ర చెప్పగానే ఇక తన ఫ్రెండ్స్ అయితే ఇంతకీ ఎవరిది ఫోన్ కాల్ అని చెప్పేసి అడుగుతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.